నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణ రాజకీయాల్లో పొలిమేర రగడ కొత్త రచ్చగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి వరుసగా మాటలు దాడి చేస్తున్నారు. కేంద్రం నుంచి పనులు కాకుండా అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీంతో పొలిమేరకు రాకుండా అడ్డుకుంటారని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఈ అల్టిమేటానికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు కూడా కన్నెర చేశారు. తనను పొలిమేరలకు రాకుండా ఆపేవారు ఇంకా పుట్టలేదని కిషన్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ నెల 15 తర్వాత ఏం జరుగుతుందో చూస్తారని రేవంత్ రెడ్డి రీసౌండ్ ఇవ్వడంతో ఇంకా ఆసక్తి నెలకొంది. ఇంతకీ బీజేపీ నేతలపై ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేస్తున్నారు? కేంద్రం సహకరించడం లేదని రేవంత్ ఆక్రోశమా, లేక అసహనం వ్యక్తం చేస్తూ వ్యక్తిగత దోషణలు చేస్తున్నారా? ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభాగౌడ్, బీజేపీ నుంచి స్పోక్ పర్సన్, అలాగే కటకం మృత్యుంజయం గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, అలాగే జిఎల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా ప్రభాగౌడ్ గారు బీజేపీ స్పోక్ పర్సన్. ప్రభాగౌడ్ గారు, ఏంటి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఈ విమర్శలు గుప్పించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను ఢిల్లీ వస్తాను, సరే కిషన్ రెడ్డి తీసుకెళ్ళట్లేదు, ఎందుకు కిషన్ రెడ్డి ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం దేనికి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రభాగౌడ్ గారు. రేవంత్ రెడ్డి గారికి సీఎం కుర్చీ ఎక్కగానే గర్వం అనేది తలకెక్కిపోయింది ఆయనకి. ఆయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఒక భాషా సంస్కారం అనేది కూడా లేకుండా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు ఆయన ఏంటి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఇప్పుడున్నారు ఆయన, ఇప్పుడు ఎంతకాలం అయింది ఆయన కాంగ్రెస్లోకి వచ్చి? 2004 నుంచి 2014 వరకు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళి ఎంతో మందితో కొట్లాడి ఈరోజు ఆయన జనాల గుండెలో ఉన్న వ్యక్తి. అలాంటిది ఆనాడు ఉద్యమం టైంలో ఈయన ఏ పార్టీలో ఉన్నాడో, ఎవడు మోచేతులు నీళ్ళు తాగుతున్నాడో ఎవడికి తెలుసు? అసలు ఉన్నాడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికైనా తెలుసా? అసలు ఈయన ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడండి? అభివృద్ధి కావాలి అంటే కలిసి పనిచేయాలని చెప్పేసి మనం మాట్లాడాం. మనం ఏదైనా ఇచ్చామనుకోండి, దాన్ని వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఏదైనా అడుగుతారు, దానికి పర్ఫెక్ట్గా లెక్కలు చెప్పరు. ఈయన ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? ఆ మాట్లాడే తీరు ఏంటి అసలు? అది ఇదా మాట్లాడేది? అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆల్రెడీ గ్యారంటీలు, హామీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రభాగౌడ్ గారు అంటే పొలిమేరలో దాటనివ్వను. ప్రభాగౌడ్ గారు అనేది ఈయన చేస్తున్నారు. ప్రభాగౌడ్ గారు, పొలిమేర దాటనివ్వను, మగాడే పుట్టలేడండి తెలంగాణలో. పొలిమేర దాటనివ్వను అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏంటి ఈ నెల 15 ఏం జరగబోతుంది? మగాడే లేడు అసలు. ఏం మగాడు పుట్టాడా? ఆయన రావడం కూడా అడ్డుపడ్డాడని చెప్పండి, ఎవడైనా ఉన్నాడు అసలు? ఈ నెల 15 ఏం జరగబోతుంది? 15 తర్వాత అయితే మాత్రం మీ తడాకా చూస్తా అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మనిషిని నువ్వు అంత మాట మాట్లాడు, అసలు నీ స్థాయి ఏంటి? నిన్న కాక మొన్న వచ్చి నువ్వు సీఎం హోదాలో కూర్చున్నావు, అసలు నీ స్థాయి ఏంటి? అసలు నీకేమైనా వచ్చా? అసలు నీకేమైనా తెలుసా? ఆయనలాగా గల్లీలు రాజకీయాలు చేయట్లేరు కిషన్ రెడ్డి గారు. ఆయన కేంద్ర కేబినెట్ లో ఒక హోదా, మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఆయన గురించి ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈయనలాగా కాగితాల మీద డిక్లరేషన్ హామీలు ఆయన చేయట్లేదు. మేము ఏదైతే ప్రజలకు ఇవ్వాలనుకున్నామో, తెలంగాణకి మేము ఏమైతే చేయాలనుకున్నామో అన్ని మేము చేశాం కదా. రీజనల్ రింగ్ రోడ్ మేము తేలేదా? నేషనల్ హైవేస్ మేము చేయలేదా? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి మేము నిధులు మేము చేయలేదా? ట్రైబల్ యూనివర్సిటీకి చేయలేదా? చెప్పండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం మేము చేయలేదా? చేయలేదా? అసలు ఏం చేయలేదంటారా అని చెప్పండి. మేము చేసినవన్నీ ఇవన్నీ మొన్న 9,000 చిల్లర నిధులు అనేది మేము తీసుకొచ్చాం. 9,000 కోట్లు. ఇవన్నీ ప్రజల కోసం కాదా? తెలంగాణ కోసం కాదా? ఆయన దేనికి మాట్లాడుతున్నాడు? ఈ చిల్లర మాటలని దేనికి మాట్లాడుతున్నారు? మాట తీరు రాదా ఆయనకి? ఇదే మాట్లాడే సంస్కారం ఇదేనా అసలు? రైట్, చూద్దాం కాంగ్రెస్ నాయకులు ఎలా చెప్తారు చూద్దాం. ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు. ఇక జిఎల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రెడ్డి గారు నమస్తే. జిఎల్ రెడ్డి గారు నమస్తే అండి.
రైట్. ఏంటి మొత్తానికి ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి మధ్య, మరో పక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అయితే మాత్రం వారు తారాస్థాయికి చేరిందనుకుంటుంది. ఒక పక్క కేంద్రం అయితే అభివృద్ధిని అడ్డుకుంటుంది, మరో పక్క నన్ను తీసుకెళ్ళమంటే ఢిల్లీకి తీసుకెళ్ళట్లేదు. బీఆర్ఎస్ మొత్తానికి బీజేపీల మధ్య అయితే మాత్రం ఒక లోపూచి ఒప్పందం ఉంది, దాని ప్రకారమే వాళ్ళిద్దరూ నడుచుకుంటున్నారు. ఇండైరెక్ట్గా బీజేపీలోని బీఆర్ఎస్కి సహకరిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఏ విధంగా స్పందిస్తారు జిఎల్ఎన్ రెడ్డి గారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, విధంగా ప్రైమ్ నేమ్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నటువంటి తీరు ఎట్లా ఉన్నది అని అంటే, మన సినిమా రెడ్డి గారు వీడియో ఆఫ్ లో ఉందండి, ఆ వీడియో ఆన్ చేసుకోండి ప్లీజ్. రైట్, సిగ్నల్స్ కొంచెం పూరుకున్నట్లు ఉండదు. హలో, మాట్లాడండి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఈ రోజు ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే, రేవంత్ రెడ్డి గారిది అదే విధంగా కిషన్ రెడ్డి గారిది మన సినిమాలలో డూప్ ఫైటింగ్ చేసినట్టు ఉన్నది. అంటే బీఆర్ఎస్ కి సహకరిస్తున్నారంట జిఎల్ఎన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కి సహకరిస్తున్నారంట, బీజేపీలో ఉండి బీఆర్ఎస్ కి సహకరిస్తున్నారంట, అది సొంత కార్యకర్తలే చెప్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇలా తెలంగాణలో నడుస్తున్నది భారతీయ జనతా సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఇలా కేవలం ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. మరి వాళ్ళకి సమాధానాలు చెప్పలేక ఇవాళ అబద్ధ ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని రెండు కూడా ఈ తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వమే అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఏదైతే 2014లో మరి విభజన జరిగిందో, ఆ విభజన హామీలను వీళ్ళు ఏమైనా సక్రమంగా అమలు చేసిరా బీజేపీ నాయకులు? ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి, ఇలా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఒక విభజన హామీలలో ఒక అంశం ఉన్నది. మరి దాన్ని అమలు చేయకుండా, దాన్ని ఏర్పాటు చేయకుండా ఒక వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ అనేది ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అందరు చూడడం జరిగింది. ఇలా తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. మరి దేనికన్నా జాతీయ హోదా కల్పించిరా? మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు నిద్రపోతున్నారా? ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన యూనివర్సిటీ మరి ఎంతవరకు వచ్చింది ఆ ఏర్పాటు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లా చెప్పుకుంటా పోతుంది. రైట్, ఒక్క నిమిషం జిఎల్ఎన్ రెడ్డి గారు, ఇక కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. కటకం మృత్యుంజయ గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన స్పందన చూద్దాం. మృత్యుంజయ గారు నమస్తే. ఏంటి ఒక్కసారిగా రాజకీయ వేడి పెరగడానికి కారణం ఏంటి? ఏంటి అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందా? కేంద్రం నుంచి ఒక్క పనులు కూడా అవ్వట్లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఏ విధంగా అభివృద్ధికి సహకరించలేదు? ఒక పక్క ఇంతకు ముందు ప్రభాగౌడ్ గారు చెప్పారు, రైల్వే అవ్వచ్చు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కేంద్రం నుంచి ఆ ఎరువుల కర్మాగారానికి అవ్వచ్చు, ఈ విధంగా నిధులు వస్తున్నా సరే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా విమర్శించడం బాధాకరం అని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు అన్నారు. ఎలా స్పందిస్తారు మృత్యుంజయ్ గారు? ఇప్పుడు ఎవరు విమర్శిస్తే బాధనే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, ఆ విమర్శలకు తగిన జవాబు చెప్పగలిగేటువంటి స్తోమత ఉండాలి, లేకపోతే మేము ఇది చేసినామని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అంతే తప్ప ఆయన ఏదో అన్నాడని చెప్పి ఈయన ఇట్లా అన్నాడో అట్లా అన్నాడో అట్లా కాదు కదా. ఇవాళ ఆయన మేడం ఒకటి కాజీపేట అక్కడ ఏదో ఫ్యాక్టరీ గురించి మాట్లాడిండు. కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ కాదు అక్కడ పెట్టింది. తర్వాత ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఏం చెప్పినట్టు, తమ్మిడిహట్టి గురించి మేము కొత్త ప్రతిపాదన ఇచ్చినట్టయితే, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాం లోపల రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఆనాడు తమ్మిడిహట్టి టు ఇక్కడికి వచ్చేదాన్ని, దాన్ని కాళేశ్వరం అని కిందికి తీసుకుపోయి దాన్ని ఎటకాకుండా చేసి ఇబ్బందుల పాలైంది. అది అట్లా ఉండగా కూడా ఇప్పుడు తమ్మిడిహట్టి మళ్ళీ కావాలి. మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూడా డిస్కస్ చేసి తమ్మిడిహట్టి ప్రాజెక్టును ఇంతకు ముందు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ హయాం లోపల రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేయడానికి ప్రయత్నించారో దాన్ని చేస్తామని చెప్తే, తమ్మిడిహట్టి ప్రాజెక్టుకి ఇప్పటిదాకా కూడా అక్కడ మరి దాని నుంచి అనుమతులు రావడం లేదంటే ఆయన ఏమంటున్నారంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దీన్ని అడ్డుకుంటున్నట్టున్నారు అని చెప్పిండు. ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఎందుకు ఆగింది మరి తమ్మిడిహట్టి పర్మిషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? మేము అవసరమైతే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేము పోయి మాట్లాడుకుంటామని చెప్పంగా కూడా
తమిళెట్టుకి ఎందుకు మోకాలు అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. రైట్. దానికి చేతనైతే వాళ్ళు జవాబు చెప్పాలి అంతే తప్ప కానీ ఆయనకి ఇట్లా అయిపోయింది, ఆయనకు గర్వం ఎక్కింది, ఆయనకి ఇదో అయింది అదైంది అనేది కాదు కదా. గర్వం ఎక్కింది. ఆ తర్వాత ఆయన ఎన్నడు పార్టీలో ఉన్నాడు, ఎట్ల పార్టీలో ఉన్నాడు, ఎవరమ్మా ఎన్నటి నుంచి పార్టీలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అట్లా పేర్లు మాట్లాడవలసి వస్తే అనేక మంది పార్టీలలో ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు వచ్చిండ్రు, ఎప్పుడు పోయినరు. ఇప్పుడు మీరు బీజేపీలకు కూడా కొత్తగా వచ్చిండ్రు, మేము కూడా బీజేపీలకు 2 ఏళ్ళు పోయినాం, వచ్చినాం, దాని సంగతి ఏందో చూసినాం, బయటకు వచ్చినాం. ఆ తర్వాత కానీ అది కాదు ఇవాళ అతడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నది. ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. కావలసినటువంటి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ఉదాహరణకు ఒక మాట చెప్తున్నామా, వాళ్ళని చెప్పమానండి. 91 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇవాళ మేము కొంటే మేము 50 లక్షల కంటే ఎక్కువ మేము కొనమని చెప్పి ఇవాళ కేంద్రం చెప్తే 25 లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేయమంటారు మరి తెలంగాణ? కానీ బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు రైతు గోసా బీజేపీ భరోసా, రైతు గోసా బీజేపీ. మృత్యుంజయ్ గారు, రైతు గోసా బీజేపీ భరోసానే ఈ యొక్క మెడలు వంచి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. చాలా తప్పు. నేను చెప్పేది దయచేసి వినండి. ఈ సంవత్సరం, గత సంవత్సరం ఈ రబీ సీజన్ కంటే ఎక్కువ వడ్లు పండినాయి. సరే, చాలా సంతోషంగా రైతులు ఉన్నారు, కానీ ఇది ఇంకా లిఫ్ట్ అవ్వడం లేదనేటువంటిది ఒక బాధ వాళ్ళకు ఉన్నా కూడా ఇవాళ వరకు అన్ని పూర్తి అయిపోయినాయి. దాదాపు 92 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనడం జరిగింది. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ ఆన్ రికార్డ్ దే ఆర్ టెల్లింగ్ దట్ వీ విల్ నాట్ పర్చేస్ మోర్ దాన్ 50%. రైట్. అంటే 50,000 కంటే 50,000 లక్షల టన్నుల కంటే మేము ఎక్కువ కొనమని చెప్తే 25 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహకరించట్లేదంటారా? కేంద్రం సహకరించట్లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించట్లేదంటారా? సార్ మీరు అనుమతిస్తే ఇప్పుడు మేము చెప్పేది 92 లక్షల ధాన్యాన్ని రెడ్డి గారు ఇంకా 27 లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేయమని ప్రభుత్వం అంటుంది. రైట్. ఏం చేయమంటున్నారా 27 లక్షల ధాన్యాన్ని? మరి వాళ్ళు ఎందుకు దానికి పర్మిషన్ ఇవ్వలేదు? వేరే వేరే దగ్గరనేమో 97 లక్షలు, పంజాబ్ లో మనకంత అంత తక్కువ చేయడానికి కోట కారణం మృత్యుంజయ్ గారు, వీళ్ళ అసమర్థత కాదా? మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు మీరు చెప్పండి. ఒక పక్క తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు, రెండే స్టేట్ ప్రశ్నలు మృత్యుంజయ్ గారు ప్లీజ్. 92 లక్షల ధాన్యాన్ని, 92 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ రైట్. ఈ నెల 15 తర్వాత తెలుస్తున్నారు. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. 27 లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేయమని కేంద్రం అంటారు? ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు? మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు? మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్లీజ్ ప్రభాకర్ గారు మీరు చెప్పండి. తుమ్మిడిహట్టు ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నట్లు చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానం. దీనిపై ఏంటి? అభివృద్ధికి బీజేపీ అడ్డంకి మారిందా? ఆయన అడ్డుపడుతున్నారని ప్రూఫ్స్ ఏమైనా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయా చెప్పండి. ఎందుకంటే బోలా మాటలు మాట్లాడతారు. ఎందుకు అంటే రీజనల్ రింగ్ రోడ్ అవ్వచ్చు, లేకపోతే మెట్రో సెకండ్ ఫేజ్ అవ్వచ్చు, లేకపోతే మూసీ ప్రక్షాళన అవ్వచ్చు, వీటన్నిటికి కూడా ఎన్ని ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? మీకు నేను చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు ఏంటంటే వీళ్ళు చేసేది 2.5 సంవత్సరాలు ప్రజల్ని నాశనం చేసేశారు. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా ఇదే పని చేయడం కోసం రోజుకొక డ్రామా అనే తెర మీద తీసుకొస్తున్నారు వీళ్ళు. అంతకుముందు మేము రైతు గోసు పెడితే తప్ప గానీ ఒడ్లు కొనలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రైతులు ఎంత బాధపడతారు, ఎంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు, ఎంతమంది చనిపోయారు? ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చారా చెప్పండి? రైతులకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా మొన్న అన్ని ఏర్పాటు చేశారు వీళ్ళు. వీళ్ళ రైతుల కోసం, ప్రజల బాగుల కోసం వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఇట్లాంటి పిచ్చి మాటలు దయచేసి మాట్లాడకండి. మీ ఖజానాను నింపుకోవడం మాట్లాడతా. పిచ్చి మాటలు కాదు, మంచి భాష గురించి మాట్లాడినప్పుడు నువ్వు కూడా భాష నేర్చుకో. అంటే నేను ఇంకోటి అంటా, నువ్వు బాధపడతావు. ప్రజలు పరిపాలించడం రాదు. ఎంతసేపు డిక్లరేషన్ పేరుతో హామీలు, కాగితాలకే మీ హామీలు పరిమితం తప్ప నిరుద్యోగ సమస్య గాని, మహిళల సమస్య గాని, వృద్ధాప్య పెన్షన్ గాని, బీసీ కార్పొరేషన్ లో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు మీరు 20,000 కోట్లు ఇస్తామని. ఏం చేశారు చెప్పండి? మేము ఇచ్చిన యువ వికాసం నిధులు కూడా మీరు
స్టూడెంట్స్ కి ఉపయోగించలేదంటే అంత చేతకాని దద్దమ్మ లాంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు సిగ్గు లేకుండా మా నాయకుని పట్టుకొని మాట్లాడేంత ధైర్యం మీకుందా? ఒక 2.5 సంవత్సరాల తర్వాత చూస్తున్నారు. ప్రభాగౌడ్ గారు కొంచెం వర్డ్స్ అయితే మాత్రం చూడండి, అట్లాంటి అదే సెక్రటరీ అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడద్దు ప్లీజ్. మీ పరిధి దాటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. ప్రభాగౌడ్ గారు అట్లా మాట్లాడొద్దు ప్లీజ్ ప్లీజ్. రైట్, ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు పెద్దలు ఉన్నారు, చర్చా కార్యక్రమంలో పెద్దలు ఉన్నారు, ఆచితూచి మాట్లాడండి. రైట్, జిఎల్ రెడ్డి గారు ఏంటి అంటే ఒక పక్క కిషన్ రెడ్డికి మరో పక్క రేవంత్ రెడ్డికి మధ్య ఏంటి ఈ యొక్క మాటల వారేంటి? ఒక పక్క బీఆర్ఎస్ కి సహకరిస్తున్నారు, బీఆర్ఎస్ కనుజన్నల్లోనే ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కేసీఆర్ కనుసన్నల్లోనే కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణ, ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు అనుకూలంగా బీఆర్ఎస్ చెప్పినట్టే ఇంటాడు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు దానికి ఒక అర్థం ఉన్నదా అంటే ఏమన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కానీ పోయి మా బడేబాయి అని చెప్పి ఢిల్లీలో దోస్తాన్ చేసి ఇవాళ గల్లీకి వచ్చేమో కుస్తీ పట్టేటువంటి పరిస్థితి అందరు చూస్తలేరా? ఇవాళ ఈయన ఎన్నికలకు ఈ 2023 ఎన్నికల ముందు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఎవరికి గుర్తులేవా అండి? ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో కొంత ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు? మీరు అనుమతి ఇస్తే నేను ఒక వీడియో చూపిస్తే చూడండి. చెప్తా ఎట్లా కొనరు కేంద్ర ప్రభుత్వం, దొంగలు ఎట్లా కొనరు, దొంగలు ఎట్లా కొనరు, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరు, కొనేది ఉంటే రైట్, మాట్లాడండి జిఎల్ రెడ్డి గారు. నిమిషం సార్ వినండి. రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుడ్డుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈయన ముఖ్యమంత్రి అయింది కదా, ఇలా 3 లక్షల బడ్జెట్ వచ్చింది కదా, మరి ఎవరు కొనాలి? మరి ఇప్పుడు అంటే నీ వరకు వస్తే నేను ఒక తీరుగా మాట్లాడుతాను, మాట్లాడతా దిగుబడి ఎక్కువ వచ్చింది. ఏమని అర్థం? జిఎల్ఎన్ రెడ్డి గారు దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇవాళ నేను ఏమంటున్నానండి ఒక విషయం, ఇవాళ బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా రెండే. నేను ఒక ఆయన బడేబాయి, ఇంకో ఆయన చోటేబాయి. ఆయనతోటి బడేబాయి వచ్చింది ఒరిగింది ఏం లేదు, చూడడానికి వచ్చింది ఒరిగేది ఏం లేదు. ఇవాళ 420 హామీలు ఈయన ఇచ్చిండు. అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. విభజన హామీలు కూడా పూర్తిగా అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో నిరుద్యోగం కొద్దిగా గొప్ప ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం కూడా పోతుంది కదా, ఉద్యోగాలు కూడా వస్తాయి కదా, కొంత ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి కదా. ఇవాళ ఏమైనా బీజేపీ కానీ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళకు మైకు దొరికింది కదా అని చెప్పి ఉచిత ప్రసంగాలు, ఉచిత ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికానికి కానీ, తెలంగాణ రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ ఏ విధమైనటువంటి ఉపాధి లేకుండా ఇలా పొరుగు రాష్ట్రాలు అయినటువంటి గుజరాత్ కు, ఉత్తరప్రదేశ్, అదే విధంగా బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలు ఏవైతున్నాయో వాళ్లకు పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలను ఇలా నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు అందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నడుపుతలేదండి. ఇవాళ తెలంగాణలో నడుస్తున్నది భారతీయ జనతా సైకిల్ కాంగ్రెస్. 3 పార్టీల సమ్మేళనంతో ఇవాళ నడుపుకుంటా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మళ్ళా తీసుకుపోయి మనం ఎవరి చేతులు అయితే మోసపోయినామో, ఆంధ్ర పాలకుల చేతులు మోసపోయినామో వాళ్ళ దగ్గరనే పెట్టి ఇవాళ తెలంగాణను భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాము. జిఎల్ఎన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మృత్యుంజయ్ గారు రైట్, మృత్యుంజయ్ గారు ఓ పక్క బీజేపీ కాంగ్రెస్ రెండు దొందుతుంది. ఈ 2 పార్టీలు కూడా రాష్ట్రానికి అయితే మాత్రం ఉపయోగకరంగా అయితే పనిచేయట్లేదు. బీఆర్ఎస్ హయాంలోనే చేశాం కాబట్టి ఇప్పుడు కేంద్రందా లేకపోతే రాష్ట్రందా అయితే తప్పు, ఈ 2 పార్టీలే శిక్ష అనుభవించాల్సిందే, రైతులకు అయితే మాత్రం క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? అంటే ముందు ప్రణాళిక ఉండాలి కదా, దిగుబడి ఎక్కువ వచ్చిందనుకో ఏ విధంగా కొనుగోలు చేయాలి? ఒక పక్క కేంద్రంపై నెపమేమో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రంపై, రాష్ట్రమేమో కేంద్ర ప్రభుత్వం నెపం పెడుతుంది. ఏ విధంగా మీరు యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారు? ఈ నెల 15 తర్వాత ఏం జరగబోతోంది? రైతులకు ఇవాళ మేము
క్షమాపణ చెప్పాలని వాళ్ళు అడిగితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, మేము పండిన ప్రతి ధాన్యాన్ని ఇవాళ మేము కొన్నాము అని చెప్తున్నాం. ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేకుంటే బీజేపీ మన టీఆర్ఎస్ నాయకులు కానీ మేము కొనలేదు అనేటువంటి కంప్లైంట్ ఏ రైతు దగ్గర వస్తే ఉత్తగా బోలు మాటలు కాదు. పలానా జిల్లాల పలానా తాలూకాల పలానా మండలంలో మీరు వడ్లు కొనకుండా వదిలేసింది అనేది ఉంటే చెప్పానండి. నంబర్ 1. నంబర్ 2, రెండోది మేము 91 లక్షల చిల్లర ధాన్యాన్ని మా ప్రభుత్వం కొన్నది. ఆల్రెడీ వీ హావ్ టేకన్ ఫ్రమ్ ది ఫార్మర్స్. మేము రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాంది. వాళ్ళకేమి ఇబ్బంది లేదు. మేము క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. ఈ మొత్తం మేము కొన్న ధాన్యానికి 50 లక్షల టన్నులే కొంటామని చెప్పి కేంద్రం చెప్పడంలో ఇంకా మిగిలిన 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేయాలి? దానికి పర్మిషన్ వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా? పోనీ మీరు ఇవ్వలేదు. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదా? హర్యానాలో ఇచ్చిండ్రు, పంజాబ్లు ఇచ్చిండ్రు, యూపీలో ఇచ్చిండ్రు, బీహార్లు ఇచ్చిండ్రు. ఎక్కడ పడితే అక్కడ 70% 80% వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి తెలంగాణలో ఈ ప్రకారం ఇవ్వడానికి 27% ఏదో ఇచ్చిండ్రు మొత్తం. అయితే వాళ్ళు ఈ 50 లక్షల టన్నుల ధాన్యానికంటే పైబడి పర్మిషన్లు తీసుకురావాలంటే ఎవరు తేవాలి? ఎవరికి బాధ్యత ఉన్నది? కిషన్ రెడ్డి గారికో భారతీయ జనతా పార్టీకో? వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ రైతులకు బీజేపీ కూడా బాధ్యత ఉందంటారు. విషయం రవి గారు, నేను స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మేము కొన్నాము, రైట్, ఇవాళ బీజేపీ కూడా బాధ్యత ఉందంటారు. గింజ ధాన్యం లేకుండా ప్లీజ్ రైతుల దగ్గర ఒక గింజ ధాన్యం లేకుండా మేము కొన్నాము. వాళ్ళకు పైసలు ఇస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాం. ఇంకా మేము అసలు కొనవలసింది మా దగ్గర ఉన్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలి. ఏం చేయాలనేది మేము ఆలోచన. చివరిగా ప్రభాకర్ గారు ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి. చెప్పండి, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనుమతులు, మెట్రో అనుమతి, రీజనల్ రింగ్ రోడ్డు, వడ్ల కొనుగోలు, వీటన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తానంటే ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఒకవేళ గనక ఇవన్నీ పనులు గనక కేంద్ర ప్రభుత్వం గనక చేస్తే మాత్రం 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసి కిషన్ రెడ్డికి సన్మానం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ కూడా చేయగలరా మీరు? అవును, ఢిల్లీకి తప్పక. ఇప్పుడు మా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దగ్గర కావచ్చు. చెప్పండి. మృత్యుంజయ్ గారు, ప్రభాకర్ గారు చెప్తారు. మా మీద తొయ్యడానికి కాకపోతే అభివృద్ధికి ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి ఉంటదండి. సబ్కా సాత్ సబ్కా వికాస్, అది మా నినాదం, మా సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. మేము కొట్లాట చేసే వరకు కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి ఏమి కొనుగోలు చేయలేదు. వీళ్ళు కొనుగోలు చేసే లోపలే రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా చాలా బాధ అనుభవించారు అన్న పరిస్థితి మాకు తెలుసు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేశామని చెప్పారు, కానీ ఏ బంగారు తెలంగాణ చేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చూద్దామండి. ప్రభాకర్ గారు మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? థ్యాంక్ యూ. బీజేపీ స్పోక్ పర్సన్ ప్రభాకర్ గారు, అలాగే కట్కం మృత్యుంజయ్ గారు, మాజీ ఎమ్మెల్యే, అలాగే జిఎల్ఎన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇటు పక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య అయితే మాత్రం వారు నడుస్తుంది. మరి ఈ వారు తీవ్ర స్థాయికి వెళ్తుందా, లేకపోతే ఈ నెల 15న చెప్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అనేది మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ చర్చలోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.